నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం సిరిచెల్మ గ్రామానికి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సుమారుగా 11వ శతాబ్దానికి చెందినటువంటి రాజుల కాలంలో, కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి శివాలయం, ఒక శైవ క్షేత్రం ఉంది. సో అంతటి కీర్తి ఉన్నటువంటి ఈ గ్రామం ఎలా ఉంది, అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ జోరు ఎలా ఉంది, ముఖ్యంగా సిరిచెల్మ గ్రామానికి సంబంధించి సమస్యలు ఏంటనేది ఆ ఊరి ప్రజల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సిరిచెల్మ గ్రామంలోకి అయితే వచ్చాము. సో ఇక్కడ ప్రధానంగా ఈ సిరిచెల్మ గ్రామానికి సంబంధించి ఏదైతే ఆలయం ఉందో, శివాలయం ఉందో, ఇది 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి కాకతీయ రాజులు రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఊరికి కరువు రావడంతో ఈశాన్య ప్రదేశంలో ఒక చెరువును తవ్వాలంటూ శివుడే ఒక భక్తురాళ్ళ కలలోకి వచ్చి చెప్పాడు. సో ఆ చెప్పిన అనంతరం ఇక్కడ శివుడు చెరువు తవ్వేటువంటి కార్మికుల మధ్యలో ఒక బాలుడి రూపంలో వచ్చాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అయితే చెప్తా ఉంది. సో 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి కాకతీయ రాజులు ఈ సిరిచెల్మకు సంబంధించినటువంటి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇందులో శివుడు, వెంకటేశ్వర స్వామితో పాటు షణ్ముఖ స్వామి కూడా ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా, దేశ నలుమూలల నుంచి కూడా అనేక భక్తులు అయితే వస్తూ ఉంటారు, స్వామీజీలు వస్తూ ఉంటారు, పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఆలయంలోకి వెళ్ళాలంటే ఇలా తెప్ప మీదనే వెళ్ళాలి, ఎందుకంటే శివలింగం ఏకంగా చెరువులోనే వెలిసింది. సో వెలిసినటువంటి శివలింగానికి ఆలయం నిర్మించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా అప్పటి రాజరాజ నరేంద్రుడు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి అసలు శివాలయం ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇది ఒక డిఫరెన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా లోపలికి వెళ్ళడం, అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళను దర్శించుకోవడం, ముఖ్యంగా ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వస్తే వారి వారి కష్టాలు తొలగిపోతాయి. సో ఖచ్చితంగా ఈ శివుడు వారికి సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకంతో అయితే సో ఇటు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ దేవుణ్ణి కూడా సో వారి వారి కోరికల్ని కూడా నెరవేర్చుకునేందుకు మొక్కులు కూడా మొక్కుతుంటారు. గుడి పూజారి, ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? సోమశేఖర్. సోమశేఖర్ గారు, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ అర్చకులుగా పనిచేస్తా ఉన్నారు? అసలు గుడి విశిష్టత ఏంటి? ఇక్కడ మేము అంటే మా వంశస్థులు వంశపారంపర్యంగా చేస్తూ వస్తున్నారు. అందులో మాది దగ్గర ఇప్పుడు ఒక 10వ తరం దాటిపోయింది. అలాగే గుడి స్థల పురాణం ప్రకారం చెప్పాలంటే అప్పట్లో ఊర్లో నీటి కష్టాలు ఉండేవట. ఆ నీటి కష్టాలను తీర్చడానికి శివయ్యని వీళ్ళు ఊరు అందరూ ప్రార్థిస్తే ఆయన ఒక చిన్న బాలుని వలె రూపంలో వచ్చిండట ఇక్కడ ఊరికి. గుడి పరిసర ప్రాంతాలన్నీ గమనించినట్లయితే పూర్తిగా ఇక్కడ ఏదో ఒక చిన్న ద్వీపంలో ఈ గుడి ఉన్నట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా ఒక కేవలం ఒక 100 మీటర్లు కూడా ఈ చుట్టుపక్కలకు సంబంధించినటువంటి ఈ ప్రదేశం ఉండదో కూడా తెలియదు. సో మొత్తం ఇక్కడ ఈ కింది వైపు మెట్లు కావచ్చు, అవతల వైపు గుడి ఎంట్రన్స్ కావచ్చు, ఇదంతా కూడా మనకు మంచి వ్యూని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక కోనేటి టైప్ ఇక్కడ మెట్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఇటు ఈ మెట్ల అనంతరం అంటే ఏదైతే జాతర జరుగుతుందో జాతరకు సంబంధించి సో జాతర అనంతరం ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు అని చెప్పేసి అయితే ఇటు పూజారి కూడా చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు, ఈ చెరువు అంటే ఈ నీటి కోసమే శివయ్య ఇక్కడ ఒక మనిషి రూపం ఎత్తాడు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. సో ఈ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి కరువుని తీర్చేందుకు ఆయన మానవ రూపం ఎత్తినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ద్వారా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఊరు దేశంలోనే మంచి పేరు వెళ్ళింది, రాష్ట్రంలోనే మంచి పేరు వెళ్ళింది మీ గుడి అన్ని చేయబట్టి. ఎట్లుంది మరి ఇప్పుడు పరిస్థితి? ప్రగతి మించుకున్నది. మనం అంతా ఈ లోపల పని ఏరా ఏమి ఏర్పడదు కదా.
అని అయితే నెరపడుతుంది అవును. అది మరి గతంలో ఉన్న సర్పంచ్ మంచిగా చేసిండా మీ ఊరిని? చేసిండు ఇంతనంతా చేసిండు. ఇప్పుడు మరి ఏంది మీ ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఏమనుకుంటుండ్రు ఏంది? మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు ఆ, మీ ఊర్లో అన్ని మంచిగా ఉన్నాయా సవలతులు? ఆ, మరి కొత్తగా సర్పంచ్ కావాలనుకునే వాళ్ళు ఏమన్నా అంటుండ్రా, అడుగుతుండ్రా ఓటేమని? అడుగుతున్నా ఆ, మరి మీకేమైనా సమస్యలు ఉంటే చెప్తారా వాళ్ళకు? చెప్తాం. గతంలో ఏమన్నా ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు వాళ్ళందరూ మంచిగా చేసిరా? చేసిన ఇట్లా యావరేజ్గా అంత కాదు కానీ యావరేజ్గా. మరి ఇప్పుడు నిలబడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు అందరూ ఇక మంచిగా ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి ఇక ఓటు వేయాలి మనం అందరం. మరి చదువుకున్నటువంటి వ్యక్తులు నిలబడుతురా, ఎట్లాంటి వాళ్ళు నిలబడుతుండ్రు? మీ ఊరి సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? చదువుకున్న వాళ్ళే నిలబడుతున్నారు మ్యాక్సిమం అయితే. ఇక మనం చూసి ఓటు వేయాలి ఇక అంతే. అన్న నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు వినోద్. వినోద్ అన్న, మంచిగా ఉన్నావా? అవును. ఎట్లున్నది నీ షాప్, మంచిగా నడుస్తుందా? అవును. ఎంత అన్న ఒక జత కుడితే? 700 రూపాయలు. 700 ఎన్ని రోజులు పడుతుంది ఒక జత కుట్టడానికి? ఒక రోజు మొత్తం తొక్కితే నీకు 700 వస్తాయి. అంతే. మొత్తం రోజంతా తొక్కితే ఎట్లా మరి ఎట్లా వెళ్తుంది? వెళ్తుంది ఇక అట్లనే చేయాలి ఇక. మరి మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఏంది, ఏం చేస్తుర్రు, ఏమంటుండ్రు, ఏం చెప్తుర్రు మీరు? మీ సమస్యలు ఏంది? ఏం సమస్యలు అయితే లేవు. ఇప్పటి వరకు మంచిగానే ఉందా? మంచిగానే ఉన్నది. మరి ఎంతమంది నిలబడతారు? ఎవరైనా అడుగుతారా అని ఓటేమని? మరి ఏం సంగతి, ఎవరైనా ఓటు వచ్చి అడుగుతురా? అడుగుతారు, ఎంత అడగరు, అడుగుతారు. మరి ఓట్లు అప్పుడే కనబడుతురా వాళ్ళు? ఏంది ఏం కథ? ఎప్పుడు కనిపిస్తారు ఊళ్ళో కానీ, ఎప్పుడు కనిపిస్తారు. మరి ఓటు వేసినాక ఏం మీకు వాళ్ళు అందుబాటులో ఉంటురా? ఉంటారు ఇక అట్లా వెనక ముందు ఉంటారు. మరి ఆపత్తికి సాపత్తికి అందరు ఉంటురా లేదా? అత్తారు ఊళ్ళో రానా పడుతుంది. మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ జోరు ఎట్లుంది? నడుతున్నాయి ఇక. ఎంతమంది నిలబడుతురే? ముగ్గురా? గట్టిగానే ఉంది పోటీ. మరి ఏం సంగతి, గతంలో ఉన్న సర్పంచ్ మంచిగా చేసిండా? ఇక నడుతున్నాయి అట్లనే ఉన్నాయి, ఏమున్నది అంతేనా? మరి ఇప్పుడు నిలబడేటోళ్ళ పరిస్థితి ఏంది? ఇక నడుతుంది. ఇక ఇప్పుడు నిలబట్టు ఓళ్ళకి వెళ్తారు. మరి అన్ని సవలతులు ఉన్నాయా మీ ఊళ్ళో? ఏ సవలతు లేదు, ఎక్కడి అక్కడ ఉన్నాయి. బొందలు, రోళ్ళు, బియ్యలు, గట్టెలు అన్ని అట్లా ఉన్నాయి. మరి చెప్పలేదా అని మీరు ఇదివరకు సర్పంచ్ గిట్లా? పెరుగు చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయలేరు. వాటిని మరి ఇప్పుడు నిలబడేటోళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావే? ఏం చేస్తారు, చేసిన వాళ్ళకి ఎత్తారు. అంతేనా? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే, ఆపత్తికి సాపత్తికి ఎవరు వస్తే వాళ్ళకి అంతే ఉంటుంది. గతంలో ఏమైనా సమస్యలు తీరని ఉన్నాయా మీ ఊర్లో? ఇక గిసుంటే ఉన్నాయి సార్, గిసుంటే బోందాలు బిందాలు ఉన్నాయి. ఏం లేదు, అన్ని రోడ్లు అన్ని మంచిగా ఉన్నాయి. రోడ్లు ఒకటి బాగాలేవు, రోడ్లు మంచిగా లేవు. రోడ్లు మంచిగా లేవు. మరి చెప్తా వాళ్ళకి వచ్చేటోళ్ళకి ఎవరికి? చెప్తాం కదా సార్, రోడ్లు మాకు కొంచెం సీసీ రోడ్లు అవి కావాలి. సీసీ రోడ్లు వేయాలి ఊళ్ళే. మరి లైట్లు, మోర్లు అన్ని సాపు ఉన్నాయా? ఆవు. కాకా ఏం పేరు నీ పేరు? నా పేరు కన్నమ్మయ్య. ఇక మా భార్యనే సర్పంచ్ ఉంటే 2006 నుంచి అయితే ఇప్పటిదాకా మా భార్యనే సర్పంచ్ ఉండే. 2006 నుంచి అయితే ఇప్పటిదాకా నా భార్యనే సర్పంచ్. మరి అభివృద్ధి కొంచెం ఇబ్బంది ఉందంటారు, రోడ్లు ఏమంటారు, ఏంది కథ? ఇక మనకు ఎమ్మెల్యేలు కదా, నేను పోయి ఎమ్మెల్యే తర కూర్చున్నట్టే ఇంకొక నాన్న పాట కూడా గీడెందుకు వచ్చినట్టు పొడుచుడే. అంతేనా? ఇక పోవడంగానే ఆడు ఇటు మొక్క గిటు పెట్టుడు. ఇక ఆడు ఏం పట్టించుకున్నా, ఎడ్డం తెడ్డం అయింది కథ మొత్తం అడ్డమే నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కానీ నాకు ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్నాడు. విన్నావా? ఇక మాత్రం ఇప్పుడు ఏమైనా చేయగలుగుతా. మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా ఏమైనా సమస్యలేమి ఇక మంచిగానే ఉన్నది. ఇప్పటి వరకు సర్పంచ్ చేతులు ఏముంటాయి, నిధులు అయితే ఏముండయి. ఎమ్మెల్యే వాళ్ళు ఇస్తేనే కదా మనం ఇక్కడ వచ్చి చేయాల్సింది. నాలీలైనా, సీసీ రోళ్ళు అయినా వాళ్ళు ఎమ్మెల్యే ఇస్తేనే సర్పంచ్ చేయగలుగుతాడు. వాళ్ళ చేతులు ఏమున్నది, నిధులు ఏమన్నా ఉంటేగా చేయాల్సింది. సో ఇది పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఈ సిరిచెల్మ గ్రామం అంతా కూడా కొంత అభివృద్ధి పదంలోనే నడిచింది. సో కొంత భిన్న వాతావరణం ఉంది కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ చేతుల్లో ఏం లేదు, సర్పంచుల చేతుల్లో ఏం లేదంటూ కూడా గ్రామస్తులు అయితే మాట్లాడతాం. సో మొత్తానికైతే ఇది ఈరోజు సిరిచెల్మ పంచాయతీ ఫైట్. For more videos like this, subscribe Big TV channel.